అన్న కొంచెం సురేష్ కొంచెం రాండి అన్న రైట్ నిలబడి రాన్న కొంచెం మేమంతా అన్న అన్న కొంచెం అయింది పెట్టు సార్ 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 సందేశ్ నమస్కారం అమ్మా. ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? కొంచెం ఒక్క నిమిషం ఉండండి మా సార్ మా మీరు నాన్ స్టాప్ లేదు. ఇదివరకు ఒంగోలు మల్టీ స్టార్ అని ఒకటి ఉండేది, అది ఎత్తేసి అది కూడా ఫ్లైఓవర్ వైపు పంపిస్తున్నారు. క్రమేణా ఒకటి చేస్తున్నారు. మార్నింగ్ టైం అయితే 3 బస్సులు సార్ కావాలి ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళేది 5:01 5:40 కూర్చోండి. గ్రామాలు ఆడ లేవు కాబట్టి మాకు పెట్రోల్ ఎగ్జామ్స్ వల్ల ఫిబ్రవరి మార్చిలో ఎగ్జామ్స్ కార్పొరేషన్ మన ఆంధ్రాలో లేదు. నిన్న కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే లాజిస్టిక్ కార్పొరేషన్ వచ్చిందో ఆటోమేటిక్గా ఎక్కడెక్కడ లాజిస్టిక్ హబ్బులు ఏర్పాటు చేయాలనేది ఇప్పుడు చేస్తారు. దాంట్లో ఫస్ట్ కొన్నాం. ఇప్పుడు మళ్ళా రామాయపట్నం పోర్టును బేస్ చేసుకొని ఒక లాజిస్టిక్ పార్టీకి 370 ఎకరాలు ఇప్పుడు ఇప్పిస్తారు. రుద్రకోట దగ్గర రైల్వే ట్రాక్ వెస్ట్ వైపున 375 ఎకరాలు ప్రైవేట్ రోడ్లు గవర్నమెంట్కి లెటర్ పెట్టారు. మొన్న ఎంఓఏ చేశారు సిఐఏ వాళ్ళు. 370 ఎకరాలు అంటే రుద్రకోట పైపక్క తిప్ప పైన ఉంటే సీజేఎఫ్ ల్యాండ్స్, ఆ ల్యాండ్స్ అన్నింటికి కాంపెన్సేషన్ ఇచ్చి తీసుకున్నది. ఈ లాజిస్టిక్స్ అనేది విపరీతంగా మన ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. దీంట్లో మనం ఇష్టం ఈ కార్పొరేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ కార్పొరేషన్ మళ్ళీ నేను లెటర్ పెట్టబోతున్నాను దీన్ని సర్వే చేయండి. కాబట్టి కార్పొరేషన్ ఏర్పరచడం చాలా శుభపరిణామం. ఇప్పుడు దాకా ఎవరి ద్వారా ఫాలో చేయాలా, దీనికి ఏ డిపార్ట్మెంట్ ఉంది అనేది లేదు. ఇప్పుడు మొట్టమొదట లాజిస్టిక్ కార్పొరేషన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి క్రియేట్ వాళ్ళు అందుకున్న ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు. ఆ ప్రతిపాదనలో మొదటి స్థానం మనకు రావచ్చు. రావడానికి ఉంది. మనం ప్రపోజల్ పెడతాం. అంటే దీంట్లో అందరూ ఉంటారు. లాజిస్టిక్ కార్పొరేషన్లో చైర్మన్ ఐఏఎస్ అన్న, పోర్ట్ వాళ్ళు, నేషనల్ హైవే వాళ్ళు, రైల్వే వాళ్ళు అందరూ కలిసి దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు.
అదే కాబట్టి మనకు కొంత ముందుకు పోవడానికి అవకాశం ఉంది. రైల్వేస్ కూడా ఇంక్లూడింగ్ అంటే తెలియదు, ఇంకా చూడండి ఇలా కార్పొరేషన్ క్రియేట్ అయింది. అదే ఇది మనకు ఒక అవకాశం. శుభపరిణామం మనకు ఉంది కాబట్టి. షిఫ్టింగ్ పెట్టాము ఓవర్ ఎంఆర్ ఆఫీస్ పక్కన అరాకర అది కూడా 5 జీవో 80 సెంట్లు ఎంత ఇచ్చున్నారు అదే ఆ జీవో కూడా వెళ్ళినాను. వస్తే ఇంకా అక్కడ ఆయన 3.5 కోట్లు పెట్టి ఆయన కట్టిస్తారు. మోస్ట్లీ ఫిబ్రవరి మార్చి మార్చి